నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన వెంకన్నను దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఆగమోక్తంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం. శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం. జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి వెల్లడి. కార్మికుల హక్కులను కాలరాస్తున్న రాజ్ సంస్థను సిమ్స్ నుంచి తొలగించాలి. డైరెక్టర్ భాగస్వామ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగి మృతికి కారకులను అరెస్ట్ చేయాలి. రామాంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలి. మృతదేహంతో ఆందోళన చేపట్టిన రేణిగుంట ప్రజలు. ఐఎంఏ సేవలను విస్తృతపరుస్తాం, సమాజాభివృద్ధికి చేయూతనందిస్తాం. డాక్టర్ అప్పారావు ఉద్ఘాటన. వార్తలోని వివరాలు. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల సందర్భంగా మొదటి రోజున ఏకాదశి నాడు శ్రీవారికి బంగారు రథోత్సవం జరిగితే రెండవ రోజున శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని చక్రతాల్వార్ని ప్రదర్శనగా తీసుకెళ్లి పుష్కరిణి వద్ద గల స్నపన తిరుమంజ మండపంలో ఉంచి చక్రతాల్వారికి చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఈవో జేఈఓలతో పాటు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ద్వాదశి రోజున శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఐఎంఏ సభ్యులు వారధిగా ఉంటూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ అప్పారావు పేర్కొన్నారు. తిరుపతి ఐఎంఏ శాఖలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ ఐఎంఏ భవనాన్ని నిర్మించిన డాక్టర్ అప్పారావుకు సెంట్రల్ వర్కింగ్ కమిటీ అప్రిషియేషన్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా తిరుపతి శాఖ ఘనంగా సన్మానం చేసి సత్కరించింది. అలాగే మాజీ తిరుపతి శాఖకు బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు లభించడంతో వారిని కూడా ఈ సందర్భంగా సత్కరించారు. డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఐఎంఏ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఎంత పోవాలని చీల్చి ఇక్కడే పెట్టేయండి అని అక్కడ మాత్రం దే ఆర్ అగెన్స్ట్. ఏదైనా కానీ మీరందరూ కూడా బిల్డింగ్ చూడండి, ముందు ఒకసారి చూడండి, చూసి సంతోషించండి. మీ టౌన్కి అసలు ఇక్కడ సంబంధం లేదు, తిరుపతితో సంబంధం లేదు. ఐ డోంట్ బిలాంగ్ టు ది రాయలసీమ. మీకు 400 కిలోమీటర్ల దూరం ఉన్నాను నేను, 400 కిలోమీటర్లు అయినా 1 year ఇక్కడే ఉంటాను నేను. ఫీల్ ది థింగ్స్ ఆర్ సెటిల్డ్. వైద్యులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని, అదే తరహాలో ఐఎంఏ సేవలు కూడా ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా తిరుపతి చాప్టర్ కృషి చేస్తుందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. తిరుపతి చాప్టర్ చేపట్టే ప్రతి సేవా కార్యక్రమం వెనుక అప్పారావు సహాయ సహకారాలు ఉంటాయని సుకుమార్ తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ పద్మనాభరెడ్డి, సురేష్, హరినాథ్ రెడ్డి, ఆర్ముగం, సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీహరి, కృష్ణారెడ్డి, సుధారాణి, కృష్ణప్రశాంతి, ఆశాలత, వెంకటేశ్వర్లు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పేర్కొన్నారు. చిత్తూరు రూరల్ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ పునీత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి మాట్లాడుతూ
చిత్తూరు రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యురాలు డీకే సత్యప్రభ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన పేదలందరికీ అందే విధంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో త్రాగునీటి కొరత తీవ్రంగా నెలకొందని, పక్కా గృహాలకు బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు సభ్యులు ప్రస్తావించారు. రుణమాఫీపై స్పష్టత లేకపోవడం వలన రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శివకుమార్, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా కోఆపరేట్ చేయండి. పంచాయతీ ప్రెసిడెంట్ని, సర్పంచ్ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని వాళ్ళంతా కలిసి మీకు ఏం కావాలా, ఏం కావాలా, మరుగుదొడ్డ విషయం కూడా అది కూడా నేను చెప్పడం కొందరు ఏం చేస్తున్నారు, పాత వాటికి కూడా ఇప్పుడు రాసుకొని బిల్లు తీసుకుంటున్నారు కొన్ని విలేజెస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు కూడా విలేజ్లో పండుగలు కూడా ఎవరు ఇంట్లో ఉన్నాయి, ఎవరికి లేదు లిస్టు తీసుకోండి, పంచాయతీ ప్రెసిడెంట్ తీసుకోండి. కరెక్ట్ వాళ్ళు చెప్తారు ఎవరు లేదు కూడా మీరు కూడా వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ చేసి అందరినీ కూడా ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగి రామాంజనేయులు మృతికి కారకులను అరెస్ట్ చేయాలని రేణిగుంట గ్రామస్తులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రేణిగుంట మండల కేంద్రంలో ఇందిరా క్రాంతి పథకంలో విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి గల కారకులను తక్షణం అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ రేణిగుంట ప్రజలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మహిళలు, యువకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. రామాంజనేయులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా కారును గుర్తించి ఆ వాహన యజమానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక నిండు ప్రాణానికి 2,000 రూపాయలు వెలకట్టడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడి భార్యకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రజలు స్పష్టం చేశారు. సుమారు గంట పాటు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసు అధికారులు ఇచ్చిన స్పష్టమైన హామీతో ప్రజలు శాంతించి ఆందోళన విరమించారు. వెహికల్ కొట్టింది. కొందరు ఏం చెప్పారంటే వాళ్ళ పాప డ్రైవింగ్ చేస్తుందని చెప్పారు, కొందరు అలా చెప్తున్నారు. అక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు కదా. 2,000 తీసి ఒళ్ళో తీసి వేయడం అంటే ప్రాణం విలువ 2,000నా? ప్రాణం విలువ 2,000తా? 2,000కు 2,000 2 లక్షలు మేము ఇస్తాము. వాళ్ళ ప్రాణం, వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నారో వాళ్ళు తెచ్చి మాకు ఇవ్వాలా. మాకు న్యాయం చేసేదాకా మేమైతే పోరాడుతూనే ఉంటాము. దీనికైతే వినిపించేది లేదు. మా సంఘాలు ప్రతి ఒక్కరు కానీ పోలీసులు కూడా ఏమన్నా ఎఫ్ఐఆర్ చూపించమంటే మాకు చూపించడం లేదు. చేస్తామన్నారు. సాధారణ మనిషి అయితే కొట్టడం అయితే తీసుకొచ్చి అప్పుడే చెప్పేస్తారు కదా, వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ డ్రైవర్ కానీ ఎవరు అనుచరులు ఇప్పుడు వచ్చారు. మేమైతే 50,000 ఇస్తున్నారు. 50,000 ఎవరు కాదు, మా సంఘాల వారు మేము వేసుకుంటే మాకు 5 లక్షలు వస్తుంది. వీరాంజనేయులు తర్వాత భార్య వాళ్ళ పిల్లలతో విచారించడం జరిగింది. వీరాంజనేయులు స్టేట్మెంట్ యూనియన్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది 337 కింద నిన్న డెత్ ఇన్ఫర్మేషన్ మేరకు అది 304A కింద సెక్షన్ ఆర్డర్ అయింది. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇన్నోవా వాహనాన్ని కూడా సీజ్ చేసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టినాము. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ కూడా అయిపోయింది. కరెక్ట్గా ఆ రోజు యాక్సిడెంట్ జరిగి బండి పోతున్నప్పుడు చూసినట్టుగా సాక్షి చెప్తున్నారు. కానీ ఆ యాక్షన్ జరిగినప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉండి ఎవరు డ్రైవ్ చేస్తున్నది కరెక్ట్గా ఎవరు ఈ టైం వరకు మనకు కరెక్ట్ అయిన సమాచారం రాలేదు. ఇదేమి అడవిలోనే ఎక్కడో రాత్రిపూట జరగలేదు, డే టైం జరిగింది. ఖచ్చితంగా మనకి సాక్ష్యం దొరుకుతుంది. కొంతమంది చూసి కూడా ఇప్పుడు భయపడి రాకపోవచ్చు. మళ్ళీ మేము వాళ్ళని విచారించి కరెక్ట్ డ్రైవర్ ఎవరున్నారో వాళ్ళ మీద మేము. కాగా శుక్రవారం సాయంత్రం వెలుగు సంఘం నాయకురాళ్లు మృతికి కారణమైన వారి ఇంటి వద్దకు తీసుకొచ్చి ధర్నా చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉంచి రాస్తారోకో చేశారు. దళితులకు కేటాయించిన భూమిలో ఇంటి పట్టాలు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో గంగాధర నెల్లూరు మండలం పెరికింటిపల్లె ఎంపీటీసీ సభ్యులు చంద్రమోహన్,
సర్పంచ్ తంగరాజులు మాట్లాడారు. జీడీ నెల్లూరు మండల పరిధిలోని పెడికింటిపల్లె గ్రామంలో సుమారు 120 దళిత కుటుంబాలు ఉన్నాయని, వీరికి పట్టాలు మంజూరు చేయడంలో మండల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన ఆర్డీఓ, తహసీల్దార్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలగి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జీడీ నెల్లూరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాచిగుంట మనోహర్ నాయుడు అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని దళితులకు పట్టాలు మంజూరు కాకుండా అడ్డు తగులుతున్నారని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన భూమిలో పట్టాలు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న రాజ్ స్వచ్ఛంద సేవా సంస్థను స్విమ్స్ నుంచి తొలగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ రాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. సేవా సంస్థ ముసుగులో అరాచకం సృష్టిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వార్డ్ బాయ్స్ పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నించిన పలువురు కార్మికులను విధుల నుంచి తొలగించడం శోచనీయమన్నారు. రాజ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టిన సిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ప్రస్తుతం ఇదే సంస్థకు నామినేషన్పై కాంట్రాక్టు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాజ్ సేవా సంస్థ సిమ్స్ డైరెక్టర్ భాగస్వామ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, వివిధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. తిరుమల కొండ మీద తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇక్కడ కానీ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది పారదర్శకంగా కొనసాగుతూ ఉంది. ఎవరు దీంట్లో టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే పద్ధతి ఉంది. కానీ స్విమ్స్ ఆసుపత్రిలో మాత్రం గత దశాబ్ద కాలానికి పైగా నామినేషన్ పద్ధతిలో ఉంది. ఈ దీంట్లో ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉందనేది బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పద్ధతిలో కొనసాగుతుంది అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి తరఫున కోరుతాం. ఎప్పుడైనా సిమ్స్ని గురించి, అధికారుల గురించో, లేకపోతే డైరెక్టర్ల గురించో, లేకపోతే దీని గురించో అవినీతి మీద మొత్తం రాష్ట్రం అంతా కోడే కూర్చుంది. కానీ ఎప్పుడు కూడా సిమ్స్లో పనిచేసే కార్మికుల మీద ఎలాంటి చెడ్డ పేర్లు రాలేదు, ఎలాంటి అవినీతి పనులు రాలేదు. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నాను, త్వరలో మేము అందరు కార్మిక సంఘాలు కలిసి మేము ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా మీ గేటు ముందర ప్రతిఘటించి భారీ ఎత్తున మళ్ళా సమ్మె చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇదే నేను తెలియజేస్తాను. సాయినగర్ పంచాయతీలో ఓం శక్తి అమ్మవారి గరికె పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఓం శక్తి అమ్మవారి గరికె పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సాయినగర్ పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నిర్మించిన ఓం శక్తి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా ఓం శక్తి పూజా మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఓం శక్తి అమ్మవారిని పట్టు వస్త్రాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, భజన బృందాల నాట్యాల మధ్య ఓం శక్తి అమ్మవారి గరికెను ఊరేగింపుగా నిర్వహించారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ 500 మంది మహిళలు ఓం శక్తి మాల ధరించి అమ్మవారి కృపకు పాత్రులు కావటం సంతోషదాయకమన్నారు. ఓం శక్తి పూజారులు రామకృష్ణ, గంగాధరం, సుజాత, ప్రమీలమ్మ ఆధ్వర్యంలో అమ్మవారి గరికె పూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. రేణిగుంట షాదీ మహల్ నూతన మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ కమిటీ నియమించినట్లు తహసీల్దార్ మనోహర్ పేర్కొన్నారు. రేణిగుంటలోని ఉర్దూగర్ షాదీఖానాకు ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీని నియమించారు. ఈ కమిటీకి మండల తహసీల్దార్ మనోహర్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ మనోహర్ నూతన కమిటీకి బాధ్యతలను అప్పగిస్తూ సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు హజీ రహీం సాహెబ్, కరీముల్లా షరీఫ్, నవాబ్ సాహెబ్, షర్ఫన్, ఫరీద్ బాబా సాహెబ్, అడ్వైజరీ కమిటీ సభ్యులు రహమతుల్లా ఖాన్, ఇమ్రాన్లను అభినందించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు జేహే మునీర్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో కమిటీ బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ పార్టీకి కమిటీకి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూరిబాబు, టీడీపీ నాయకులు పుష్పనాథన్, మాజీ ఉప సర్పంచ్ కె సూరిబాబు, మైనార్టీ నాయకులు సలాం సాహెబ్, మహబూబ్ బాషా, జబీఉల్లా, రసూల్, అన్వర్, హనీఫ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర సందర్భంగా చిత్తూరులోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం 2వ రోజు కూడా భక్తులతో కిటకిటలాడింది. గణనాథుని దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దేశంలోనే ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పేరొందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు క్యూలు కట్టి నిలబడ్డారు. 2వ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే ఆలయ అధికారులు ముందస్తుగా అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గణనాథుని దర్శనం చేసుకున్నారు. అయితే గత ఏడాది కన్నా ఈసారి వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర పర్వదినం, వైకుంఠ ద్వాదశి అన్నీ ఒకేసారి కావటంతో విఐపీలు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని అనుగ్రహం పొందుతున్నారు. గత ఏడాది కన్నా ఈ నూతన సంవత్సరాన రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మహాజన సభ జనవరి 4న నిర్వహించనున్నట్లు వర్సన్ ఇన్ఛార్జ్ వరప్రసాద్ నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ది గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో చోటు చేసుకున్న అవకతవకలపై డిప్యూటీ రిజిస్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ ఆదివారం మహాజన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తుడా కార్యాలయం ఆవరణలోని మీటింగ్ హాల్ నందు జరిగే ఈ మహాజన సభకు గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులందరూ తప్పక హాజరు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రభాకర్ నాయుడు, రవికుమార్ పాల్గొన్నారు. వైకుంఠ ద్వాదశి రోజున కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. ద్వాదశి గడియలు ముగుస్తుండటంతో వైకుంఠ ద్వారాలు మూసేస్తారన్న ఆతృత భక్తుల్లో నెలకొంది. దాంతో త్వరగా దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో క్యూలైన్లలో భక్తుల తోపులాట జరిగాయి. ఇలవైకుంఠంగా ఖ్యాతి గడించిన తిరుమల క్షేత్రంలో దక్షిణాయన పుణ్యకాలం ముగిసి ఉత్తరాయణం ప్రారంభ కాలంలో వచ్చే ఏకాదశిని వైష్ణవులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన వైకుంఠ ద్వారాలు ఈ ఏకాదశి నాడే తెరుచుకుంటాయన్నది భక్తుల నమ్మకం. దీంతో వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలేశుని క్షణాకాల దర్శన భాగ్యంతో తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరాది ఒకే రోజు రావడంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతుందని టీటీడీ ముందస్తుగానే అంచనాలు రూపొందించుకుంది. ఆ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టినా ఫలితం లేదు. ఆంధ్ర, కర్ణాటక, ఉత్తర భారతదేశం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకోవడంతో 2వ రోజు కూడా రద్దీ కొనసాగింది. భక్తులు తమను క్యూలైన్లోకి అనుమతించాలంటూ తిరుమలలోని రోడ్లపై బైఠాయించారు. పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు సామాన్య భక్తులను వెంటనే క్యూ కాంప్లెక్స్లోకి తీసుకోవటం మొదలుపెట్టారు. దీంతో భక్తుల మధ్య తోపులాట జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ యాజమాన్యం, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సహకారంతో క్యూలైన్ మేనేజ్మెంట్ చేపట్టింది. దీంతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చిన వీఐపీలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. మనం అనుకున్నట్టు సులభమైన, త్వరితమైన, సంతృప్తికరమైన దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. మామూలుగా ఇంతకుముందు రోజుకి 60-65 వేల మధ్యలో దర్శనంకి ఏర్పాట్లు చేసేవాళ్ళం. మనకున్న రిసోర్స్ అన్నింటినీ, మనకున్న మ్యాన్ పవర్ని అందరినీ కూడా ఉపయోగించుకుని 74 వేల వరకు పోయిన 2 రోజుల్లో దర్శనం ఏర్పాటు చేశాము. ఈ వచ్చే 2 రోజుల్లో కూడా అంతకంటే చాలా ఎక్కువగా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. శుక్రవారం కూడా తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల పాటలు తప్పలేదు. త్వరగా దర్శనం చేసుకోవాలన్న క్రమంలో క్యూ లైన్లో ఉన్న భక్తులకు అడ్డదారిలో వచ్చిన వారికి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితిని సమీక్షించిన విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి భక్తులు క్యూ లైన్లలోకి ఎక్కకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు స్వామివారి దర్శనం కోసం భక్తులు శంకుమిట్ట సర్కిల్ వద్ద నుండి మంగళం బావి వరకు రోడ్డుపైనే నిల్చుండిపోయారు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా గానా రావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల సామి ఏడు కొండల సామి. అఖిల భారత గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో గాండ్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. జనవరి 4వ తేదీ ఆదివారం స్థానిక తొండవర అగస్తేశ్వరాలయం వద్ద గాండ్ల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని గాండ్ల కులస్తులందరూ హాజరు కావాలని కోరారు. ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సామాజిక వర్గం సంక్షేమం అభివృద్ధికి పలు సూచనలు సలహాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గాండ్ల సంక్షేమ కమిటీ నాయకులు అశోక్ కుమార్, కృష్ణయ్య, సాకం ప్రభాకర్, చంద్రమౌళి, నాగేశం, వెంకన్న, ఆంజనేయులు, మునిరత్నం శెట్టి, నాగభూషణం, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. భారత్ నీతి సంవాడి ఆధ్వర్యంలో సోషల్ మీడియాపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 4వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు SVU సెనేట్ హాల్లో సోషల్ మీడియాపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, లోక్ సత్తా పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జయప్రకాష్ నారాయణ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అశోక్ రాజు, SVU VC ఆచార్య W రాజేంద్ర, కిరణ్ చంద్ర కల్లూరి, సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, వేంపల్లి గంగాధర్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువతీ యువకులు, మేధావులు ఈ సదస్సుకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఈ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో రఘురాం రెడ్డి, గోపి, రమణ, దివాకర్, వేలు, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సోషల్ మీడియా ఆధారంగా వాళ్ళందరూ కూడా గుంపుకోవడం, వాళ్ళ యొక్క నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. అయితే భారత్ నీతి సంవాదం అనేది ఈ రకంగా సోషల్ మీడియా ఆధారంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పులు కావచ్చు, చట్టాల తయారీలో కూడా ప్రజలు భాగస్వామ్యం చేయాలి. అనంతరం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా వర్క్షాప్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో జిల్లాలో 10,50,00,000 విలువగల మద్యాన్ని మందుబాబులు సేవించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటున 6 నెలల కాలంలో 80 కోట్ల విలువగల మద్యం అమ్ముడు కాగా కేవలం ఒక్క నూతన సంవత్సరం రోజు మాత్రం 10 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగిందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 65 మండలాల్లో సగటున రోజుకు 2 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు పెరిగాయి. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పొంగునూరు, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లోని మద్యం దుకాణదారులు 3 రోజుల ముందే అదనంగా మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయించారు. గత ఏడాది కన్నా ఈసారి 2% మద్యం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. అదే కాక జిల్లాలో మద్యం విక్రయదారులు సిండికేట్లు ఏర్పడి అసలు ధర కన్నా 10 నుంచి 15 రూపాయలు పెంచి విక్రయాలు చేశారు. మద్యం ప్రియులను నిట్టనిలున దుకాణదారులు దోచేశారు. అలా ఈ కొత్త సంవత్సరం ఒక్కరోజునే 10 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. ఇక మందులతో ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. పద్మశాలి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఆ సంఘం నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడారు. పద్మశాలి సంఘం జిల్లా నూతన కమిటీ సభ్యుల వివరాలను ఆ సంఘం రాయలసీమ ఉపాధ్యక్షులు ఓబుల్పతి వెల్లడించారు. అధ్యక్షులుగా వెంకట సుబ్బయ్య, కార్యదర్శిగా రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా ఎంకే బాబు, వెంకట సుబ్బయ్య, కోశాధికారిగా శంకరయ్యలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పద్మశాలి కులస్తుల సంక్షేమానికి నూతన కమిటీ సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2015 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆ సంఘం జాతీయ నాయకులు నీల గిరిధర్రావు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎంవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 57,042 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నూతన సంవత్సర వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో నడకదారి భక్తులకు జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దివ్య దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 65, 50 రూపాయల గదులు 31, 100 రూపాయల గదులు 23, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 21 అందుబాటులో ఉన్నాయి. ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 12,70,000 రూపాయలను బర్డ్ అన్నదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,980 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,523 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,205 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ద్వాదశి పర్వదినాన వెంకన్నను దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఆగమోక్తంగా శ్రీవారి చక్ర స్నాన మహోత్సవం. శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం. జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి వెల్లడి. కార్మికుల హక్కులను కాలరాస్తున్న రాజ్ సంస్థను సిమ్స్ నుంచి తొలగించాలి. డైరెక్టర్ భాగస్వామ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగి మృతికి కారకులను అరెస్ట్ చేయాలి. రామాంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలి. మృతదేహంతో ఆందోళన చేపట్టిన రేణిగుంట ప్రజలు. ఐఎంఏ సేవలను విస్తృతపరుస్తాం, సమాజాభివృద్ధికి చేయూతనందిస్తాం. డాక్టర్ అప్పారావు ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.